నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. బ్రిడ్జి కిందే బస్టాండ్. ఖమ్మం జిల్లా బోనకల్ ఆర్ఓబి బ్రిడ్జి వద్ద తాత్కాలిక బస్టాండ్ నిర్వహణతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో పాత ఆర్టీసీ బస్టాండ్ ఉన్నా ప్రస్తుతం వినియోగంలో లేకపోవడంతో బస్సులు ఆర్బీఓ సమీపంలో ఆగుతున్నాయి. కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే బస్సులు రోడ్డు మధ్యలోనే ఆగడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని, ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. విద్యుత్ స్తంభాల తొలగింపు. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం రామాలయం రోడ్డులో నడి రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలను అధికారులు తొలగించారు. ఇటీవల సీసీ రోడ్ నిర్మాణ సమయంలో స్తంభాలను తొలగించకుండా రోడ్డు పనులు పూర్తి చేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయగా స్పందించిన అధికారులు స్తంభాలను రోడ్డు పక్కకు మార్చుతున్నారు. తగ్గిన మిర్చి ధరలు, వాడిపోయిన రైతు ముఖం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు భారీగా తగ్గాయి. కింటా ఏసీ మిర్చి ధర 19,000, కొత్త మిర్చి ధర 19,225, పత్తి ధర 7,300గా పలికింది. ఢీ కొట్టి ఆటో పరార్. ఖమ్మం నగరం కస్బా బజార్లో నగరపాలక సంస్థ లైబ్రరీ ఎదుట రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పరారయ్యాడు. స్పృహ తప్పి పడిపోయిన మహిళను స్థానిక వ్యాపారులు కాపాడారు. గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన సర్పంచ్. ఖమ్మం జిల్లా నాయకన్గూడెం సర్పంచ్ కంచెరి సైదమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె భర్త టైర్ల షాపు నిర్వహిస్తుండగా ఖాళీ సమయాల్లో ఆమె పంచర్లు వేస్తూ చేదోడు వాదోడుగా ఆమె ఉండేవారు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత కూడా ఆమె తన పనిని తాను కొనసాగిస్తూ గ్రామ అభివృద్ధి పనులతో పాటు కష్టాన్ని నమ్ముకొని శ్రమిస్తున్నారు. బాధితులను కలిసిన కవిత. ఖమ్మం జిల్లా వెలుగుమఠ భూదాన్ బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కలిశారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్న ఆమె చిన్నపిల్లలతో సహా అందరూ రోడ్డున పడ్డారని, వెంటనే వీరిని ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు తగ్గించాలి. కొద్ది రోజుల క్రిందట కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్డు వద్ద కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన చేపట్టారు. టీచర్ మర్డర్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వన్ టౌన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయిన కవిత మృతి చెందింది. భర్త నాగేశ్వరరావుకు వదినతో వివాహేతర సంబంధం కారణంతోనే గొడవలు జరిగాయని, ఆయనే తన భార్యను హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి. పాల్వంచ సంజయ్ నగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరు ఏరియా సింగరేణి కార్మికుడు ఖలీల్ పాషా తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. స్థానికులు వెంటనే పాషాను పాల్వంచ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. భర్తను హత్య చేయించిన భార్య. ఖమ్మం జిల్లాలో మద్యానికి బానిసైన భర్త భీమా డబ్బుల కోసం భార్య అతడిని హత్య చేయించిన ఘటన కలకలం రేపింది. చాగంటి రవి మద్యానికి బానిసయ్యి అనారోగ్యానికి గురైన విషయం గమనించిన భార్య, ఇతడు చనిపోతాడని గుర్తించిన భార్య భర్త పేరు మీద బీమా చేయించింది. దీంతో రోజు వీళ్లు గొడవలు పడుతూ ఉండేవారు. దీంతో బీమా డబ్బు కోసం బావమర్ది మరికొందరి సహాయంతో భర్తను బాగా తాగించి రోడ్డు మీదకు నెట్టించారు. మరొకరు వెనక నుంచి కారుతో ఢీకొట్టడంతో రవి మృతి చెందాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు నిందితులను రిమాండ్కు తరలించగా ప్రశాంతిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు సిఐ ముష్కరాజు తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళన చేపట్టారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి దీనిపై స్పష్టత ఇవ్వాలని నిరసన తెలిపారు. ఈ క్రమంలో బాధితులు ఒక మహిళా కానిస్టేబుల్పై దాడి చేయగా ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.